విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి డీఎస్సీ టీచర్ల భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి స్వరాజ్ మైదాన్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. వైసీపీ దుష్ప్రచారానికి వ్యతిరేకంగా డీఎస్సీ 2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాది మెగా డీఎస్సీ, దగా డీఎస్సీ కాదంటూ నినాదాలు చేశారు. నిందలు మానుకో, నిజం తెలుసుకో అంటూ ప్లకార్డులు చేతబట్టి నినదించారు. పాఠశాలతో పాటు గుణపాఠాలు కూడా చెబుతామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బురద చల్లటం మానుకొని బుద్ధి తెచ్చుకోవాలని ప్లకార్డులు పట్టుకుని టీచర్లు ర్యాలీలో పాల్గొన్నారు. మాది దగా డీఎస్సీ కాదు, నిజం తెలుసుకో, నిజం తెలుసుకో, నిందలు మానుకో. మాది దగా డీఎస్సీ కాదు, మెగా డీఎస్సీ, పాఠాలే కాదు గుణపాఠాలు కూడా చెప్తాం. ప్రతిభ గల డీఎస్సీ. We are clever, You are clear. we are clever. You are clear. ఉపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి. ఉపాధ్యాయుల ఐక్యత. వర్ధిల్లాలి. బురదలడం మానుకో. మసలుకో. మాది దగా డీఎస్సీ కాదు, మాది దగా డీఎస్సీ కాదు. మెగా డీఎస్సీ. నిజం తెలుసుకో, నిందలు మానుకో. నిందలు మానుకో, నిజం తెలుసుకో. నిజం తెలుగు. ఉన్న గౌరవం పోగొట్టుకోకు, ఉపాధ్యాయులతో పెట్టుకో. బుద్ధి తెచ్చుకో, మసలుకో. మాది దగా డీఎస్సీ కానే కాదు, మెగా డీఎస్సీ. మాది దగా డీఎస్సీ కానే కాదు. మెగా డీఎస్సీ. వర్ధిల్లాలి. ఉపాధ్యాయుల ఐక్యత. వర్ధిల్లాలి. తెలుసుకో, నిందలు మానుకో. నిజం తెలుసుకో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లోకేష్ సార్. థ్యాంక్ యూ. నిందలు మానుకో. నిజం తెలుసుకో. నిందలు మానుకో. We are clever. మెగా డీఎస్సీ. మాది దగాలు మానుకో. నిందలు మానుకో. నిజం తెలుసుకో. డీఎస్సీ. ఉపాధ్యాయుల ఐక్యత. వర్ధిల్లాలి. మేము ప్రతిభ గల టీచర్లు, పాఠ డీఎస్సీ. ప్రతిభ గల డీఎస్సీ. We are clear. We are clever. We are తెలుసుకో, నిందలు మానుకో. మేము టీచర్లు, పాఠాలు. థ్యాంక్ యూ. సీఎం సార్. సీఎం సార్. మాది దగా డీఎస్సీ. విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే విధంగా బీజేపీ శ్రేణులు పనిచేయాలని ఆ పార్టీ పరిశీలకులు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఇప్పటి నుంచి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలోపేతమయ్యే మార్గాలను అన్వేషించుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర పరిశీలకులు వివిధ డివిజన్ల నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ పరిశీలకులు గెలుపోటములపై సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్, సుబ్బయ్య, వెంగళరావు యాదవ్, పోతంశెట్టి నాగేశ్వరరావు, బొడ్డు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని అన్నట్లుగా విజయవాడలో పార్టీ ఆశించిన విధంగా బలోపేతం కావడం లేదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటాలంటే ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలని సూచించారు. టికెట్లు ఆశిస్తున్న వారు తమ ఆర్థిక, రాజకీయ, సామాజికంగా బలోపేతం కావలసిన అవసరం ఉందన్నారు. అందరూ సమిష్టిగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని వారు పిలుపునిచ్చారు. పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే మా జేపీ కూడా హైదరాబాద్కి వెళ్ళాలి, అలాగే ఉంది. మీ విజయవాడ మహానగరం కార్యకర్తల యొక్క ఉత్సాహం చూసి దాని దిలీప్ చెప్పినట్టు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను జనరల్ సెక్రటరీగా మూడు పర్యాయాలు పనిచేసిన సందర్భంలో ఎక్కువగా విజయవాడ ఇన్ఛార్జిగా కూడా ఉండి నేను పనిచేయడం జరిగింది. అందువల్ల చాలామంది పాత వాళ్ళందరితో నాకు పరిచయాలు కూడా ఉన్నాయి. చాలా సంతోషం. నేను చెప్పేది ఒకటే, విజయవాడ అనేది రాజకీయ చైతన్యవంతమైన కేంద్రం. ఇక్కడ మార్పు వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పు వస్తుంది. మీరు చేసేటువంటి కష్టం ఏదైతే ఉందో అది రాష్ట్రానికి ఒక దిక్సూచి అవుతుంది. తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చైతన్యవంతమైన ప్రాంతం విజయవాడ. గత అనేక సంవత్సరాలుగా సీనియర్ కార్యకర్తలు ఇక్కడ కమ్యూనిస్టుల యొక్క ఆగడాలు, దౌర్జన్యాలను ఎదుర్కొని పార్టీని ఈ స్థాయిలోకి తీసుకొచ్చినటువంటి మీకు అందరికి కూడా మరొకసారి పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే విజయవాడలో పనిచేయడం అంటే ఇది ఒకప్పుడు కమ్యూనిస్టుల యొక్క అడ్డా. ఈరోజు మనం ఇన్ని ప్రాంతాల్లో పార్టీ బలంగా నిర్మాణం అవుతూ ఉంది. అయితే ఈ సందర్భంలో మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎలక్షన్స్ ఎప్పుడో వస్తాయని కదా, ఎలక్షన్ వచ్చేసింది. ఎప్పుడైతే మనకి
క్యాండిడేట్గా నేను పోటీ చేయాలని అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మనం నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలు ఇవన్నిటితో పాటు మీకు స్థానికంగా ఉన్నటువంటి మీ బంధుగణం, మీ స్నేహితులు, ఇతర రాజకీయ పార్టీల్లో మనకు టికెట్ వస్తే సహాయం చేయగలిగినటువంటి వాళ్ళని ఇప్పుడు చాణిక్యం నెరపాల, ముందుగా పోయి మాటలు తీసుకోవాలా. ఆ రకంగా మనకు ఆర్థికంగా, సామాజికంగా అండదండలు ఉండేటువంటి వ్యక్తులతో ఈ క్షణం నుంచే మనం మాట్లాడాలి. ఓటర్ లిస్ట్ని 100 సార్లు చూడాలి, పన్నా ప్రముఖుల దాకా వెళ్ళాలి. ఆ రకంగా వెళితేనే మనం ఆ గెలుపు సాధ్యమవుతుంది. జనసేన పార్టీని విజయవాడ నగరంలో బలోపేతం చేసే దిశగా రాష్ట్ర కార్యదర్శి అమిశెట్టి వాసు నిరంతరం శ్రమిస్తున్నారని 50వ డివిజన్ నాయకులు కొప్పుల శేఖర్ తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేసినట్లు వెల్లడించారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో అమిశెట్టి వాసు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమిశెట్టి వాసు జన్మదినం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 1 టౌన్ గొల్లపాలెం గట్టు సెంటర్లో 50వ డివిజన్ నాయకులు కొప్పుల శేఖర్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా 50వ డివిజన్ సీనియర్ చిరంజీవి అభిమాని కొప్పుల శేఖర్ మాట్లాడుతూ అమిశెట్టి వాసు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్ తో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. కార్యక్రమానికి హాజరైన 50వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు చిరంజీవి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ దివాకర్ బాబు మాట్లాడుతూ కొప్పుల శేఖర్ ఆధ్వర్యంలో అమిశెట్టి వాసు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి పార్టీ పరంగా, అభిమానుల పరంగా అమిశెట్టి వాసు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని, కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఇక్కడ ఈరోజు శ్రీ అమిశెట్టి వాసు గారి జన్మదిన శుభాకాంక్షలతోటి కేక్ కటింగు, అన్నదాన కార్యక్రమం నిర్వహించాం. అలాగే ఆరోగ్యనిత్యా బాగోలేని ఒకరికి వారికి మనీగా ఇది కూడా అందించాం, మేము ఆర్థిక సహాయం అందించాం. ఈరోజు వారు పుట్టినరోజు సందర్భంగా ఇవే మీ ఇచ్చే జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఒక 50వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకి, సీనియర్ చిరంజీవి అభిమానులకి అందరికీ ధన్యవాదాలు. ఈ ఒక కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసి మా వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అమిశెట్టి వాసు గారు జీవితంలో మరో ఇంకా ఉన్నతమైన పదవులని, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఆ అమ్మవారిని ఆశిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను, ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాను. 50వ డివిజన్లో కొప్పుల శేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమిశెట్టి వాసు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ అమిశెట్టి వాసు గారు చాలామందికి ప్రజలకి సమస్యలు కానీ ఏమైనా సరే ఆయన దృష్టికి తీసుకెళ్ళి పార్టీ పరంగా కానీ, పార్టీ అభిమానులకు కానీ, చిరంజీవి గారి అభిమానులకు కానీ ఎవరికైనా సరే ఆయన ఎంతో కృషి చేస్తూ ఈరోజు ఈయన మేము పండగ రోజుగా మేము జరుపుకుంటున్నామంటే ఆయనకి మేము ఇచ్చే ఇది గౌరవం అని మేము ఈ విధంగా చెప్పుకుంటున్నాము. అలానే ఆయన రాబోయే రోజుల భవిష్యత్తులోని ఇంకొంత మరింత ఉన్నత పదవులను అధిరోహించాలని, అలాగే మా ఇక్కడ అమ్మవారి కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కూడా ఆయనకి మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వీస్ లో ఉన్న టీచర్లకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు కల్పించాలని వైసీపీ ఉద్యోగ పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాలమూరి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు కల్పించే విధంగా ఒత్తిడి చేయాలని ఆయన కోరారు. ఒకసారి పోటీ పరీక్ష రాసి ఉద్యోగంలోకి వచ్చాక ముసలితనంలో అన్ని సబ్జెక్టులు చదివి హై పర్సెంటేజ్ తో పాస్ కావటం ఎంతో కష్టతరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వం తరపున నిరంతరం ఇచ్చే తర్ఫీదు ద్వారా నైపుణ్యం పెంపొందించుకుంటే సరిపోతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని, వారిని ఇంటికి పంపించేందుకు ప్రయత్నిస్తుందని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. అంటే ఈ టెట్ అనేది ఈ రోజునైతే ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి రిక్రూట్ చేసుకునే వాళ్ళకు అది వర్తింపజేస్తే బాగుంటుంది. ఆల్రెడీ 30 సంవత్సరాల పైగా సర్వీస్ చేసిన వాళ్ళకు కూడా దాన్ని పెట్టి అది పాస్ అయితేనే, అది కూడా పాస్ కూడా కాదు, ఓసీలకు 90%, బీసీలకు 70%, ఎస్సీ ఎస్టీలకి 60% మార్కులు వస్తేనే మీరు టెట్ ఎగ్జామ్ పాస్ అయినట్టు, మీకు ప్రమోషన్స్లు వస్తాయి, లేకపోతే ప్రమోషన్స్ లేదు అని తీసుకురావడం ఎంతవరకు సబబు?
అయితే దప్పదపాలుగా కూటమి ప్రభుత్వాన్ని ఉద్యోగ నాయకులు కలిసి అడిగి, అయ్యా మీరు ఒక డెసిషన్ తీసుకుని అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఆల్రెడీ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లందరికీ కూడా టెట్ ఎగ్జామ్ నుంచి మినహాయింపు కోరుతూ ఒక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించండి. అక్కడ మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో, ఎందుకంటే అక్కడ కూడా కూటమి ప్రభుత్వం కాబట్టి అక్కడ కూడా వాళ్ళకు చెప్పి ఈ మినహాయింపుని ఇప్పించండి అని చెప్పి కోరితే మరి చీమ కుట్టినట్లు కూడా లేదు ఈ కుటుంబ ప్రభుత్వానికి. ఉద్యోగస్తులంతా అంత అలసుగా ఉంది. దాదాపు 1,00,000 మంది పైగా ఈ రోజున ఈ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు టెట్ పాస్ కావాల్సినటువంటి ఉంది. కృష్ణలంక వాసుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దొనేపూడి కాశీనాథ్ విమర్శించారు. కృష్ణలంక వాసులకు ప్రధాన సమస్యగా ఉన్న రాణిగారి తోట వద్ద సర్వే నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని కోరారు. భ్రమరాంబాపురంలో దశాబ్దాలుగా నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని కాశీనాథ్ హెచ్చరించారు. కృష్ణలంక 22వ డివిజన్లో జాతీయ రహదారిపై అండర్ పాస్ నిర్మాణం చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోత మిషన్ రోడ్ వద్ద జరిగిన ఈ ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దొనేపూడి కాశీనాథ్, సిపిఎం నగర కార్యదర్శి పి కృష్ణ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణలంక ప్రాంతం అష్టదిగ్బంధనాలను చిక్కుకుపోయిందన్నారు. ఈ ప్రాంతం నుంచి బయటకు వెళ్లాలంటే చాలా ఇబ్బందికరంగా మారిందని అన్నారు. 4 సభ్యుల నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చిన ప్రజాప్రతినిధులు మాటలు నిలబెట్టుకోలేకపోయారన్నారు. రాణిగారి తోట వద్ద సభ్య నిర్మాణం తక్షణమే చేపట్టాలని కోరారు. విజయవాడ నగరం పుట్టినప్పటి నుండి ఉన్న భ్రమరాంబాపురం వాసులకు ఇప్పటికీ ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ జరగలేదన్నారు. 1150 కుటుంబాలు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారని వివరించారు. కోర్టు కేసులు ఉన్నాయని ఎమ్మెల్యే కుంటి సాకులు చెప్పడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించని సమక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని తమ నిరసన తెలియజేశారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని చెప్పి అనేక సందర్భాల్లో పాలక వర్గాలకి, ప్రభుత్వాలకి, ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రతి గవర్నమెంట్ని కూడా కోరడం అని చెప్పనేటువంటి ఆనవాయితీగా మారింది. ఈ కృష్ణలంక ప్రాంతం అష్టదిగ్బంధనంలో ఉంది. ఎవరైనా చనిపోతే, ఎవరైనా వెళ్ళాలంటే బయటికి వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా ఉన్న పరిస్థితి ఏంటంటే మధ్యలో ఇరుక్కుపోవడం, ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం, దారుల్లోకి ఇరుక్కుపోవడం. ఆ విధంగా హార్ట్ స్ట్రోక్ వచ్చి గోల్డెన్ అవర్స్ని ఉపయోగించుకోలేక చనిపోయినటువంటి వాళ్ళు కృష్ణలంక ప్రాంతంలో 60 మంది దాకా ఉన్నారు. అయినా ప్రజాప్రతినిధులకి పట్టదు, పాలకులకి పట్టదు. ఇది 3 సభ్యులు ఏర్పాటు చేయమని చెప్పారని కోరాం. 3 సభ్యులు ఏర్పాటు చేయమని కోరితే ఒక సభ్యు మాత్రం 21వ డివిజన్లో ఆ చివర ఏర్పాటు చేశారు. మొత్తం అందరూ కలిసి అటు బొండి అని చెప్పారని చెప్తా ఉన్నారు. ఇది సాధ్యమా? మొత్తం కృష్ణలంక మీద 1,50,000 జనాభా ఉంటే 1,00,000 జనాభా 22, 21, 20 డివిజన్లోనే ఉంది. ఈ జనాభా వెళ్ళటానికి దారి లేక నానా అగతాట్లకు గురవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకనే ఇక్కడ 2వ సభ్యే, 3వ సభ్య రాణిగారి తోటలో ఏర్పాటు చేయాలని చెప్పారని ఆందోళనలు సాగుతూ ఉన్నాయి. ఆ 3వ సభ్య ఏర్పాటు చేయడానికి నేషనల్ హైవే కార్యాలయాలను ముట్టడించాం. అక్కడ ఇదిగో టెండర్ అని చెప్పానని చెప్తా ఉన్నారు, ఇదిగో టెండర్, అదిగో టెండర్ అని చెప్పానని చెప్తా ఉన్నారు తప్ప నాయనా పులి వచ్చే అనేటువంటి కథ మాకు గుర్తు చేస్తూ ఉన్నారు. కృష్ణలంక ప్రాంతంలో దాదాపుగా 30,000 కుటుంబాలు నివాసం ఉంటా ఉన్నాయి. గత 8 ఏళ్లుగా ఈ కృష్ణలంక ట్రాఫిక్ సమస్యకి, కృష్ణలంక ప్రజల్ని ఈ దిగ్బంధనంలోంచి బయటపడేయాలని చెప్పేసి రోడ్డెక్కి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి హామీల రూపంలో కృష్ణలంక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేటువంటి ఎమ్మెల్యే గారు ఆయనకి పోరాటాలు కనపడట్లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజున కృష్ణలంకలో 22వ డివిజన్లో ప్రత్యేకించి దాదాపుగా ప్రతి కుటుంబం కూడా మాకు ఇక్కడ అండర్ పాస్ కావాలి అని చెప్పేసి వారం రోజుల పాటు సిపిఎం చేసినటువంటి సంతకాల సేకరణలో ప్రతి కుటుంబం కూడా మాకు కావాలని చెప్పేసి సంతకాలు చేసి పాల్గొన్నారు, వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు. అదే సందర్భంలో రాణిగారి తోటలో ఒక సభ్య ఏర్పాటు చేయాలని చెప్పేసి సుదీర్ఘకాలంగా పోరాటం జరుగుతూ ఉంది. కృష్ణలంక మొత్తం ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ దిగ్బంధనం నుంచి బయటపడేయడానికి అండర్ పాస్ల అవసరం
అత్యంత అవసరం అనేటువంటిది అనేక సార్లు చెప్తా ఉన్నా కూడా హామీల పేరుతో పనులు ఇదిగో రేపో మాపో ప్రారంభమవుతాయనే పేరుతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇంకెంతకాలం మభ్యపెడతారు, మోసగిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. చంద్రబాబు ప్రభుత్వం మహిళలను అన్ని విధాలా మోసం చేసిందని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. మహిళల ఆత్మగౌరవం పెంచుతామని పదే పదే ప్రకటనలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వారిని దగా చేశారని మండిపడ్డారు. మహిళల కోసం 3,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చంద్రబాబు చేసిన ప్రకటనపై శ్వేతపత్రం విడుదల చేయాలని కళ్యాణి డిమాండ్ చేశారు. వాస్తవానికి మహిళలకు మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా వారికి వివిధ పథకాల కింద చెల్లించాల్సిన మొత్తం 1,80,000 కోట్లకు పెరిగిందని ఆమె వివరించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రయత్నిస్తుందని, దీన్ని బట్టి చూస్తే ఎంత దారుణంగా చంద్రబాబు పాలన సాగుతుందో అర్థం చేసుకోవచ్చునని ఆమె మండిపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం కూడా పూర్తిగా అమలు చేయలేదని, 16 సర్వీసుల్లో కేవలం 5 సర్వీసులకు మాత్రమే మహిళలను అనుమతించారని ఆమె వివరించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజు మహిళలకు కూర్చోబెట్టి పెట్ట కథలు, కట్టు కథలు చాలా చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను చూసాం, డ్వాక్రా మహిళలతో అలాగే ఫ్రీ బస్ లబ్ధిదారులతో తేనేటి విందు అనేసి ఒక పబ్లిసిటీ స్టంట్ నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అది చూసి రాష్ట్ర మహిళలందరూ కూడా విస్తుపోయారు. ఎందుకంటే మహిళలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు మహిళలతో సమావేశమా, మహిళలను దగా చేసిన చంద్రబాబు నాయుడు గారు మహిళలతో సమావేశమా, మహిళలను వంచిన చంద్రబాబు నాయుడు గారు మహిళలతో సమావేశమా, అలాగే మహిళలను నట్టేట ముంచిన చంద్రబాబు నాయుడు గారు మహిళలతో సమావేశమని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా విస్తుపోయిన పరిస్థితి మనం చూసాం. అందులో చంద్రబాబు నాయుడు గారు చాలా అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారట మహిళల ఆత్మగౌరవం పెంచారంట. చంద్రబాబు నాయుడు గారు ఆత్మగౌరవం పెంచలేదు, మహిళల తాలూకా ఆత్మగౌరవాన్ని తగ్గించారు, మహిళల్ని నట్టేట ముంచారు. ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయకుండా మహిళలకు వెన్నుపోటు పొడిచారు. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే ఇచ్చిన హామీలన్నిటికి కూడా ఎగనామం పెట్టి ఈ విధంగా పబ్లిసిటీ స్టంట్లు చేసుకోవడం ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. కానూరులోని సనత్ నగర్ లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ నుండి వెలువడే దుర్వాసన కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తనున్నాయని, వ్యాధుల బారిన పడుతున్నారని అధికారుల దృష్టికి, పాలకుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించని పక్షంలో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సనత్ నగర్లోని డంపింగ్ యార్డ్లోని చెత్త కుప్పల నుండి వెలువడుతున్న దుర్వాసన, కలుషిత గాలితో స్థానికులు, ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యపై అధికారుల నిర్లక్ష్యం వైఖరి నిరసిస్తూ ఆదివారం సనత్ నగర్ నివాసితులు, యూత్, మహిళలు కలిసి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జ్ అబ్దుల్ హమీద్, వైస్ ప్రెసిడెంట్లు అబ్దుల్ రెహమాన్, షేక్ లతీఫ్ ఖాన్, అహ్మద్ భాషా నాయకత్వం వహించారు. స్థానిక సనత్ నగర్ యూత్, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ కారణంగా పరిసర ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి రహదారులు కూడా మూసుకుపోతున్నాయని వాపోయారు. ఇక్కడ కలుషిత వాతావరణం వల్ల చిన్నపిల్లల ఆరోగ్యం క్షీణిస్తుందని, నిత్యం రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ డంపింగ్ యార్డ్ ను తక్షణమే ఇక్కడి నుంచి తరలించాలని, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ శాంతియుత నిరసన చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సనత్ నగర్లో నేను చాలా కాలం నుంచి స్థానికుడిని. ఇక్కడ ఉన్న ఇవాళ ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ చెత్త వల్ల ఇక్కడ చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏమిటంటే జరుగుతుంది, బందర్ రోడ్డు నుంచి ఏలూరు రోడ్డుకి కన్వర్టెడ్ ఏదైనా రోడ్డు ఉందంటే 100 ఫీట్ ఆటో నగర్ 100 ఫీట్ రోడ్డు ఇదండి, అది కాదు. అలాంటి సమస్యను అట్లాంటి 100 ఫీట్ రోడ్డుని ఒక చెత్త రోడ్డు కింద తయారు చేసి ఇవాళ లేనిపోయిన ప్రజలకి అనేక ఇబ్బందుల్ని గురి చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ పక్కన ఇళ్ళు ఉన్నాయి, సనత్ నగరు, సిద్దిక్ నగరు, కానూరు, చెక్ పోస్ట్ సెంటర్ నుంచి ప్రతి కార్మికుడు వేల సంఖ్యలో ప్రతిరోజు ఈ రోడ్డు నుంచి నివసించడం జరుగుతుంది బతుకు తెరువు కోసం. అటువంటి రోడ్డుని ఎంత దుర్గత పరిస్థితుల్లో తీసుకొచ్చారంటే అంత దుర్గత పరిస్థితుల్లో తీసుకొచ్చారు. దీనివల్ల
అనారోగ్యాలకు కారణం ఈ పిల్లలు పెద్దలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం చినుకు పడితే ఇటు నుంచి వెళ్ళాలంటే ఎన్నోసార్లు బళ్ళు పడిపోయి దెబ్బలు తగిలిన సందర్భాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా దుర్ఘనంగా ఉంది. నేను కూడా ఇక్కడ సనత్ నగర్ స్థానికంగా ఉంటాను. ఈ నివాసానికి దగ్గరలో ఉన్న ఈ యార్డ్ని వెంటనే తొలగించాలి. దీనివల్ల వర్షాకాలం వస్తే కనుక ఆ దుర్వాసన కానీ పిల్లలకు విషజ్వరాలు అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఎన్నో ఎదుర్కొంటున్నాము. కాబట్టి ఇది చాలా ఇటు నుంచి రావాలన్నా కూడా ఈ ఎన్నో వెహికల్స్ ఒకేసారి వచ్చి ఆగుతూ ఉంటాయి. కానీ ఆ వాటర్లో పడిపోవడం కానీ అలాగే లేడీస్ ఇటు నుంచి రావడం వాళ్ళకి ఆ దుర్వాసన ఎంతో బాధాకరంగా ఉంది. ఈ యార్డు ఈ నివాసాలు దగ్గరగా ఉండడం ఎంత మాత్రం కూడా సరైంది కాదు. ప్రభుత్వం యార్డులను తీసేస్తుందంటుంది కానీ ఇంత అత్యవసరమైన ఈ యొక్క యార్డును ముందు తొలగించాలని తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వారిని వినతి చేస్తున్నాం. ఇక్కడ చెత్తని తొలగించమని మేము అందరు కోరుకుంటున్నామండి. ఈ చెత్త వలన మా అందరికి రోగాలు వచ్చేస్తున్నాయండి. ఈ చెత్త వలన మా అందరికి రోగాలు వచ్చేస్తున్నాయి. నడవాలన్నా భయం వేస్తుంది. ఇక ఎక్కడ కాలు జారి పడతామో అన్నట్టు భయంగా ఉంది. వాన పడితే పురుగులు వస్తున్నాయి సార్. ఇక్కడ నుంచి కొంచెం చెత్తను తొలగించే ప్రయత్నం చేయండి సార్. అందరి కోసమే కోరుకుంటున్నాం సార్. మేము ఇంకా ఏం అడుగుతలేదు. మీకు ముందు చెత్త తొలగించండి, అందరు రోగాలు పోతాయి. కరోనా అసలే స్టార్ట్ అయింది. మరి ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అవుద్దో కరోనా అని భయం వేస్తుంది సార్. మాకు త్వరగానే చెత్తని తొలగించాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. చెత్తని తొలగించాలి, మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హెల్త్ ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ ఇక్కడ నుంచి చెత్తని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్లీజ్ అది మాత్రం ఇంట్రెస్ట్ పెట్టి చెత్తను మాత్రం తొందరగా తొలగించాలని కోరుకుంటున్నాం. చాలా రోజుల నుంచి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఎవరు రియాక్ట్ అవ్వట్లా. కొంచెం రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం మీరే చూసుకోవాలి. మరి రియాక్ట్ అవ్వని కొంచెం మాకు హెల్త్ ఉన్నాయి కదా, మా ఇళ్ళు కూడా ఇక్కడే దగ్గరే ఉన్నాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడివాడ నియోజకవర్గంలో సర్దార్ గౌతులచ్చన్న 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. గుడివాడ ఎమ్మెల్యే రాము గౌతులచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రాము చేతుల మీదుగా మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం సర్దార్ గౌతులచ్చన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. గౌతులచ్చన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కూటమి నాయకులు, బీసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. గౌతు లచ్చన్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని కూటమి నాయకులు, బీసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఆగస్టు 2న జరిగిన రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీల్లో భవానీపురం మరియు వన్ టౌన్ కు చెందిన 160 మంది విద్యార్థులు పాల్గొనగా 140 మందికి పైగా వివిధ విభాగాల్లో బహుమతులు సాధించారని నిర్వాహకులు మధుసూదన్ రావు తెలిపారు. సిప్ అబాకస్ తో విద్యార్థులు గణిత నైపుణ్యాలు, లెక్కలను వేగంగా చేసే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. గత 19 సంవత్సరాలుగా విజయవాడ వన్ టౌన్ లో సంస్థను విజయవంతంగా నిర్వహిస్తూ 20వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని చెప్పారు. ఆగస్టు 2న సీకే కన్వెన్షన్లో జరిగిన సిప్ అబాకస్ పోటీల్లో భవానీపురం వన్ టౌన్ కు ఫ్రాంచైజీస్కు చెందిన 140 మందికి పైగా విద్యార్థులు వివిధ విభాగాల్లో బహుమతులు సాధించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భవానీపురంలోని వాసవి కళ్యాణ మండపంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు ఘనంగా సన్మానం చేసి కేక్ కట్ చేసి విజయోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మధుసూదన్ రావు మాట్లాడుతూ విజయవాడ భవానీపురం వన్ టౌన్ లో 2008 నుంచి సిప్ అబాకస్ ఫ్రాంచైజీని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహించే రాష్ట్ర స్థాయి అబాకస్ ట్రయడ్ పోటీలు ఈ ఏడాది ఆగస్టు 2న సీకే కన్వెన్షన్ లో జరిగాయని, ఈ పోటీల్లో భవానీపురం వన్ టౌన్ సిప్ అబాకస్ సంస్థ నుంచి సుమారు 160 మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. వీరిలో 140 మందికి పైగా విద్యార్థులు వివిధ విభాగాల్లో బహుమతులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించేందుకు సుమారు 85% మంది విద్యార్థులు ఏదో ఒక విభాగంలో బహుమతులు సాధించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సిప్ అబాకస్ ద్వారా విద్యార్థులు అర్థమెటిక్, మ్యాథమెటిక్స్ స్కిల్స్ అభివృద్ధి చెందడంతో పాటు లెక్కలను వేగంగా, ఖచ్చితంగా చేయగల సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. దీని ప్రభావంతో విద్యార్థుల అకాడమిక్ పెర్ఫార్మెన్స్ కూడా మెరుగుపడుతుందన్నారు. గత 19 సంవత్సరాలుగా విజయవాడ వన్ టౌన్ లో సంస్థను విజయవంతంగా నిర్వహిస్తూ 20వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని చెప్పారు. ఈ విజయానికి తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల కృషి ప్రధాన కారణమని మధుసూదన్ రావు పేర్కొన్నారు. నేను ఎస్ఐపి అబాకస్ భవానీపురం వన్ టౌన్ ఫ్రాంచైజీ స్టార్ట్ చేసి 2008 నుంచి రన్ చేస్తున్నాము. ఆ వరుసలో ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా స్టేట్ కాంపిటీషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అబాకస్ ప్రోడజీ అనేది
ఈ సంవత్సరం కూడా ఆగస్టు 2వ తారీఖు సీకే కన్వెన్షన్ మంగళగిరిలో జరిగింది. సో దాంట్లో మా ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో భవానీపురం 1 టౌన్ నుంచి దాదాపుగా 160 మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. దాంట్లో 140 మందికి పైగా పిల్లలకి ఏదో ఒక కేటగిరీలో వివిధ కేటగిరీలలో ప్రైజులు రావడం జరిగింది. సో ఆ ప్రైజులు సాధించిన విద్యార్థులందరినీ కూడా అభినందించే కార్యక్రమం అనేది ఇవాళ వాసవి కళ్యాణ మండపం భవానీపురంలో జరుగుతుంది. సో పేరెంట్స్ అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఇది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ మా అందరికీ కూడా. ఎందుకంటే దాదాపుగా 85% మంది స్టూడెంట్స్ మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళలో ఏదో ఒక కేటగిరీలో ప్రైజులు సాధించడం అనేది జరిగింది. సో ఈ గొప్ప అనుభూతిని పిల్లలందరూ పేరెంట్స్ అందరూ కూడా పొందాలి అన్న ఉద్దేశంతోనే ప్రత్యేకంగా వాళ్ళకి ఒక అభినందన సభలాగా ఏర్పాటు చేసి వాళ్ళ చేత కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేస్తున్నాం అన్నమాట. ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ యొక్క ఉపయోగం ఏంటంటే పిల్లలకి చాలామంది స్టూడెంట్స్కి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది, అకాడమిక్ పరంగా కూడా స్లోగా ఉంటారు. బట్ ఈ ఎస్ఐపి అబాకస్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే పిల్లలకి అరిథమెటిక్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, మ్యాథమెటికల్ స్కిల్స్ ఫాస్ట్గా చేయగలుగుతారు, సమ్స్ కూడా. అలాగే ఓవర్ ఏ పీరియడ్ వాళ్ళ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందన్నమాట. ఇది గత 19 సంవత్సరాలుగా మేము భవానీపురం విజయవాడ 1 టౌన్ ఇన్స్టిట్యూషన్స్కి నడుపుతూ 20 సంవత్సరాలకు అడుగుపెట్టాము. ఇదంతా కూడా పేరెంట్స్ సహకారంతో మా యొక్క టీచర్ల యొక్క కృషితో ఈ విజయాన్ని మేము సాధించాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.